Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా అన్ని జిల్లాలు తిరగడం నా ఉద్దేశం. యావత్ భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలనే ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత రైతుల సమస్యలకు, నిరుద్యోగ సమస్యలకు, బిలో పావర్టీ సమస్యలకు, ముఖ్యంగా జనాభాలో అత్యధిక సంఖ్య ఉన్నటువంటి బీసీలకు మేము పవర్లు వస్తే తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ పవర్లు వస్తే చేస్తా అని చెప్పిన తర్వాతనే ఆ సందేశం యావత్ తెలంగాణలో తిరిగి చెప్పాలి, ప్రజలకు తెలియాలి. అదేవిధంగా గతంలో యూపీఏ చైర్పర్సన్గా ఏం చేసింది, రాహుల్ గాంధీ ఏం చేసిండ్రు, ఇవాళ అన్ని పొలిటికల్ పార్టీలు మాట్లాడుతున్నది. కాంగ్రెస్ ఏం చేసింది, బీసీలకు మేమే చేసినాం, బీసీ ప్రధానమంత్రి అని చెప్తున్నాడు. కానీ దానికి చాలామందికి తెలియదు. కొంతమందికే ఈ ప్రచారం జరిగింది. అప్పుడు ఆనాడు ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరితే సుప్రీంకోర్టు కొట్టేసింది, మీకు అలాంటి ఛాన్స్ లేదని. అప్పుడు మేము బాధతో సోనియా గాంధీని కలవడం, అర్జున్ సింగ్ హెచ్ఆర్డి మినిస్టర్గా. ఆ తర్వాత సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పడం, ఆ తర్వాత నేను ఓబీసీ ఎంపీస్ ఫోరంగా సీతారాం యెచూరి, రాజా, మమతా, శరద్ పవార్, అందరికంటే ముఖ్యంగా లల్లు ప్రసాద్ యాదవ్ ఎక్కువగా మాకు సపోర్ట్ చేశాడు. ఇవాళ నరేంద్ర మోడీ తనకు తానే ఓబీసీ అంటాడు. హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఏక్ ఓబీసీ అని అమిత్ షా చెప్తాడు, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఈ 9 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 9.5 years అవుతుంది. ఇంకొక 5-6 నెలలు అయితే పార్లమెంట్ ఎలక్షన్. ఇప్పటి వరకు ఒక పని చేయలే. వాళ్ళు ఇవాళ బీసీల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు టోటల్గా ఆర్ఎస్ఎస్, బీజేపీ బీసీలకు వ్యతిరేకం. మోహన్ భగత్ కూడా ఏమన్నాడు, ఏది బీహార్లో క్యాస్ట్ వైజ్ సెన్సస్ మీద, ఏది బీసీల మీద రివ్యూ చేయాలంటే ప్రజలందరూ ఓడగొట్టారు. ఇవాళ వాళ్ళ కొత్త నినాదం కేవలం బీసీ ఓట్ల గురించే ఒక ముఖ్యమంత్రిని చేస్తామని ఒక సవాల్ విసురుతున్నది. ఇదన్నీ ఓట్ల గురించే, వాళ్ళు చేసేది లేదు. ఇకపోతే కేసీఆర్ అయితే ఆయన కుటుంబ సభ్యులకే వస్తుంది. వాళ్ళు కూడా నేను అనుకుంటా 0.5 ఉన్నారు. వాళ్ళు 0.5. ఇది నేను అనలేదు, మా మల్లికార్జున్ ఖర్గే అన్నాడు. ఎన్నికల తర్వాత కూడా ఈ ధరణిని ఏ విధంగా ప్రజలకు ఇప్పటికి కూడా పాస్ పుస్తకాలు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు తిరిగినా న్యాయం జరుగుతలేదు. దానికి గొప్ప చెప్తా ఉన్నారు. ఇది కేవలం ధరణి అంటే ధనవంతుల ధరణి అనేది నా ఉద్దేశం. దానికే ఇవాళ నిన్న జరిగిన సమావేశం చాలా బాగా జరిగింది. అందులో అగ్రకులాల వారు వచ్చి బ్యాక్వర్డ్ షెడ్యూల్ మైనారిటీల గురించి కూడా మాట్లాడిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీలో అందరికీ అగ్రకులాల వారు కూడా ఆలోచన చేస్తున్నారు, మార్పు జరగాలని. ఇందిరాగాంధీ ఏ కోణాలు ఆలోచన చేస్తున్నారు, మా పార్టీలో కూడా అగ్రకులాల వాళ్ళు పేదవారికి న్యాయం చేయాలనే ఆలోచనతో శ్రీధర్ బాబు కానీ, జీవన్ రెడ్డి వచ్చారు. కానీ ఒక బాధ ఏమున్నదంటే, మాజీ పార్లమెంట్ సభ్యుడుగా మరొకసారి మన పొన్నం ప్రభాకర్ రిక్వెస్ట్ చేస్తున్నా, మనకు పదవులు వస్తాయి పోతాయి, కానీ మన ప్రజల గురించి పోట్లాడాలి. ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్లో మాట్లాడాలి. కానీ ఇంత మంచి సభ జరిగింది నిన్న, మీరు కూడా వచ్చినుంటే బాగుంటుండే. ఇప్పటికన్నా ఆలోచనలో మార్పు చేయండి. మనం పార్టీలో ఉంటూ ఫైట్ చేద్దాం. న్యాయమైన పదవి నీకు తప్పనిసరిగా ఇప్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తానని మీ ద్వారా చెప్తున్నా. ఇంకేమన్నా అడిగేది ఉంటే అడగండి. టీవీ 9 ముందుకురా గురు.
అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఏమి వినిపిస్తుంది? అన్న అడుగు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరు బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తారా? బీసీ ముఖ్యమంత్రి కావాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గురించి, బీసీ ముఖ్యమంత్రి గురించి చూడండి, నేను నిజం చెప్తా. ఏది కూడా నేను నాకు 2 సార్లు అవకాశం వచ్చిందండి. ఒకసారి 90లో వచ్చింది, ఒకసారి 91లో వచ్చింది. 2 సార్లు అవకాశాలు దూరిపోయినాయి. ఇవాళ నా ప్రియారిటీ ఒక్కటే, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, సోనియా గాంధీకి అప్పచెప్పాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఆమె ఇచ్చింది మేము న్యాయం చేయలేదు కాబట్టి ఇంతమంది పిల్లలు 1200 మంది చనిపోయిండ్రు, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అని ఇచ్చింది. ఆమెకు తెలుసు ఆంధ్రలో వ్యతిరేకమవుతుంది మనకు, అయినా ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చింది. కాబట్టి నా ఆలోచన ఒకటే, నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి, సోనియా గాంధీకి మళ్ళీ అప్పచెప్పినాడే, అదే నాకు ముఖ్యమంత్రి పదవి కంటే ఎక్కువ అనేది నా ఉద్దేశం. ఇంకొకటి చెప్తున్నా, ఇవాళ జ్యుడిషియరీ కూడా న్యాయం చేసింది. కేసీఆర్ కూడా అన్నాడు, ఏది రైతు బంధులో మోసాలు ఎట్లా జరిగినాయో చూడండి. ఒక శాసనసభ్యుడు అఫిడేవిట్లో ఇవ్వకుండా, తన భూములు పేరుకు అఫిడేవిట్లో రాయకుండా, కానీ ఏదైతే రైతు బంధు తీసుకోవడం అంత దుర్మార్గం ఏమన్నదండి. అందుగురించే ఇవాళ కోర్టు డిసిషన్ నేను స్వాగతిస్తున్నా. ఎవరన్నా ఉండని తప్పనిసరిగా అబద్ధాలు చెప్పి మళ్ళా చెప్పినావు రైతు బంధు ఎందుకు తీసుకోవాలి? నువ్వు నీ భూమి లేకుంటే దానికి కూడా ఆ డబ్బంతా చెల్లించాలని ఆయన మీద పెనాల్టీ వేసి ఈ ఖర్చు అంతా కూడా ఇవ్వమన్నదంటే ఇట్ ఈస్ ద హిస్టారికల్ డిసిషను. కొన్ని డిసిషన్లు బాగుంటున్నాయి, అప్పుడప్పుడు కొన్ని డిసిషన్లు, ఏదైనా జ్యుడిషియరీ సరి అయిన న్యాయం చేసింది. ఇప్పటికన్నా కేసీఆర్ కళ్ళు తెలుసుకో. ఒక శాసనసభ్యుడే ఇంత మోసం చేస్తే నీ కిందున్న కార్యకర్తలు ఎంత మోసం చేయవచ్చు? ఇవాళ దళిత బందే కాకుండా ఇవాళ ముఖ్యంగా ఏదైతే 2 బెడ్రూమ్లో కూడా మోసాలు జరుగుతున్నది, కమిషన్లు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే కిసాన్ రైతు బంధుతో కాదు, దళిత బంధులో కూడా 3 లక్షలు ఇస్తే 7 లక్షల వారికి 3 లక్షలు. దీని మీద నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఒక్కరివే నీతి పడవు, అవతలంతా అవినీతి అని రోజు స్టేట్మెంట్ ఇస్తారు మా మంత్రులు. మీ అవినీతిని మొదలు చూసుకొని రా బాబు, ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇలాంటి శాసనసభ్యులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అందరూ కూడా ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు. పేరేమో పేదవారి గురించి, తీసుకునేదేమో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇంతకంటే నేను ఎక్కువేం చెప్పేది లేదు. ఇప్పటికన్నా కేసీఆర్ గారు మీతో తప్పు జరుగుతుంది, సరిదిద్దుకో, లేకుంటే ప్రజల్లో మార్పు వచ్చింది. ఈసారి తప్పనిసరిగా ఏదో నువ్వు ఇక్కడ ఇడిచిపెట్టి మహారాష్ట్ర పోతాడు, అబ్కి బార్ కిసాన్కి సర్కార్ అంటాడు. ఇక్కడ కిసాన్లని ఏం చూడవు, వాళ్ళ ముఖం చూడవు, వాళ్ళు చచ్చిపోతే పోవు, వాళ్ళ పంట దెబ్బతింటే పోవు. ఇప్పటి వరకు మొన్న జరిగిన ఏది వానల వల్ల, ఈ నిన్నటి కాదు ఇంతకుముందు జరిగిన వాన ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. ఇప్పటి కూడా ఆ సర్వే జరగలే, వాళ్ళకు సరి అయిన న్యాయం జరగలే. ఇప్పుడు ఇంకా వర్షాలు వచ్చినాయి, ఇప్పుడు చాలామందికి ఇబ్బంది అవుతుంది. ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తలేరనేది, అసైన్ భూములను తీసేసుకుంటున్నావు. అదేవిధంగా దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్ట్ అది కూడా తీసేసుకుంటున్నావు. తప్పనిసరిగా మా ప్రభుత్వం వస్తే అసైన్ భూములు, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు తప్పనిసరిగా నేను వాళ్లకు పేద ప్రజలకు పొందేటట్టు మా కర్తవ్యం. మాది బడుగు బలహీన వర్గాల పార్టీ, అందులో మా నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కాబట్టి మళ్ళా ఆ భూములలో దొరలు తీసుకునే భూములు కానీ, ప్రభుత్వం తీసుకునే అసైన్ భూములు కానీ తర్వాత తప్పనిసరిగా పేదవానికి అందేటట్టు చూస్తాము. మీ ద్వారా, మీడియా ద్వారా చెప్తున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం వస్తుంది. పేదవానికి ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకుంటాం. వాళ్ళలాగా అబద్ధాలు చెప్పు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో ఇందిరాగాంధీ కుటుంబం ఇప్పటి వరకు ఏ మాట ఇచ్చినా ఆ మాటను సూచా తప్పకుండా నెరవేర్చిన పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ.